తెలంగాణ సమాజంలో అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా, అన్ని కులాలకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా, బానిసత్వం బంద్ చేయండి. వాళ్ళను మీరు ఓట్ల రూపకంగా ఇది గుర్తుపెట్టుకోండి. నేను గుర్తుపెట్టుకుంటున్నా, కుమ్మెర సంఘటన గుర్తుపెట్టుకుంటాం, ఉచ్చదాయిపించే సంఘటన గుర్తుపెట్టుకుందాం. ఇవాళ మన తెలంగాణ తల్లి అని ఉట్టిగా విగ్రహాలు పెట్టుకున్నది కాదు, ఏడలేదో చెప్పు. ఇప్పుడు ఈ రూపంలో తెలంగాణ తల్లి కనబడుతుంది, ఎవరికో నాకు అదే కనబడుతుంది. మరి ఇటువంటి వాళ్ళను అవమానపరుస్తుంది కదా, వాళ్ళ కాళ్ళకాడికి రావాలి, దండం పెట్టాలి. ఇటువంటి అవమానం చేసినటువంటి వాళ్ళకు జీవితంలో ఎప్పుడు కూడా రాజకీయంగా ఎన్నడూ కింది సమాజం కావచ్చు, ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నటువంటి అగ్ర కులాలు కూడా అటువంటి వాళ్ళకు ఇక భవిష్యత్తు లేకుండా రాజకీయంగా భూస్థాపితం చేసేదాకా వాళ్ళని వదిలిపెట్టేదా, కుటుంబాలను వదిలిపెట్టదని చెప్పదలుచుకున్నాను నేను. క్లియర్. మేము అవుట్ రైట్ గా క్రాంతి దళగా, తెలంగాణ క్రాంతి దళగా నేనుగా బరాబర్ ఈశ్వరమ్మ ఎంబడి ఉంటాం, మేము ఉంటాము, ఎప్పటికీ ఉంటాం. ఇది కూడా చెప్తున్నాం. ఇప్పుడు తన ఏదో పార్టీలు ఉన్నదని కాదు, ఇట్లా ఒక తల్లిని, తెలంగాణ తల్లిని అవమానపరిచిన తర్వాత తెలంగాణ సమాజం మొత్తం ఒకటైతున్నది. ఇప్పుడు క్షేత్రస్థాయిలో కూడా ఒకటైతుంది. ఇది ఇక్కడితో ఆగేది కాదు. నేను రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడితో ఇది ఆగేది కాదు. నువ్వు యాక్షన్ తీసుకుంటావా లేదా? ఎవరో నువ్వు అక్కడికి వెళ్ళి ఆంధ్రాకెళ్ళి ఇక్కడ అనని మాటకు అన్నట్టుగా మా కేవీఆర్ మీద కేసులు పెడతావు. తన భార్యను ఇట్లా నడుము మీద చెయ్యేసి వాడు సివిల్ డ్రెస్ వచ్చి తీసుకుపోతాడు, దాని మీద కేసు ఉండదు. కానీ నిన్ను స్విగ్గీ జొమాటో అన్నందుకు నువ్వు అడిగినంత పోయి తీసుకొస్తావు. నీకు చేతన ఎత్తలేదా? మరి వీళ్ళ మీద కూడా అంటే నీకు చేతన ఎత్తలే. మూడో వ్యక్తి అంటున్నాడు కదా, మరి నువ్వు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఆయన మీద ఇంకా ఇప్పటిదాకా యాక్షన్ ఎందుకు తీసుకో? నువ్వే హోంమంత్రి కదా. మా బిడ్డలను, తల్లులను, అవ్వనక్కలు తిట్టి మేము కంప్లైంట్ ఇస్తేనేమో కేసులు ఉన్నాయి, ఏం మాట్లాడరు. కానీ అక్కడి పోలీసు నిన్ను అన్నందుకు ఇక్కడికి వెళ్ళి తీసుకుపోతారు. దాని మీద అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి జర్నలిస్ట్ తీసుకోవద్దు. నీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకే ఇక్కడ రక్షణ లేదు. మరి నువ్వు ఎవరికి ఇక్కడ సిపాయి, ఎవరికి ముఖ్యమంత్రి అని చెప్పని నేను అడగదలుచుకున్నా. ఎమ్మెల్సీని చేయండి. ఇప్పుడు ఆ పదవి కాదు, ఆ పదవి చేసి ఇట్లా అన్నారు కదా, నువ్వు ఈ మాట అన్నందుకు నేను రేపు పొద్దుగాల మహిళా కోటల ఈశ్వరమ్మను, మా పెద్దమ్మను ఎమ్మెల్సీ చేశాను ప్రకటన చేయి. అప్పుడు నువ్వు నిజంగా కూడా ఈ జాతులకు నిజంగా కూడా నువ్వేమన్నా న్యాయం చేయాలని ఆలోచన ఉన్నోనిగా మా సొంతలను నమ్ముతావు. వీళ్ళు ఎట్లా నమ్ముతారు, నాకు సంబంధం లేదు నమ్ముతారు. కానీ నేను చెప్పదలుచుకునేది అంటే ఇటువంటి వాళ్ళని చేయండి. నువ్వు చేయి, చెక్కు జరగకుండా గింత కూడా గంత పెద్ద మాట అన్న తర్వాత కూడా ఎందుకు వస్తున్నారు ఇవాళ జనమంతా, ఎందుకు వస్తున్నారు? ఇంకా వస్తారు, ఇంకా తీసుకొస్తాం. ఈ యొక్క తనని మా పెద్దమనన్నది కాదు, ఇది తెలంగాణ సమాజాన్ని అన్నట్టుగా చూస్తున్నాం మేము. దుర్మార్గు ఎవరిని రక్షిస్తున్నావా? 6గురిని చంపేదాకా ఒక దుర్మార్గుని రాజ్ కుమార్ అంటోని 6గురిని చంపేదాకా పోక్సో కేసు పెట్టిన తర్వాత కూడా నువ్వు అరెస్టులు చేయకుండా నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమవుతున్నది? పిల్లలు నౌకర్లు కావాలని ఆయన అని చెప్పని వాళ్ళు రోడ్ల మీదకి వస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నావు కదా. ఆ దుర్మార్గుడు వాడు ఏం చేస్తున్నది కూడా కనీసం అవగాహన లేకుండా ఇద్దరిని చంపుతాడు, పిల్లని తీసుకొని పోతాడు, ఆ పిల్లని చంపుతాడు, మళ్ళీ ఇంకా పోతాడు, భార్యను చంపుతాడు. పట్టుకోలేదు, నువ్వు కేసులు పెడతావు. మన మీద కేసు అయిందా? ముఖ్యమంత్రి గారు కొత్తది చెప్తున్నారు, నాకు ఇది తెలియదు. 12 మంది మీద మా ఊళ్ళ మీద కేసు అయిందట ఇక్కడ. అంటే మా పెద్దమ్మను ఈశ్వరమ్మ తెలంగాణ తల్లిని మాట అన్నందుకు నువ్వు గిట్లెట్లా అంటావు రాబాయ్ అని చెప్పని ఇంటికి పోతే ఉల్టా కేసులు పెట్టిందట. ఇగో ఇది ఇంకా దుర్మార్గం. అంటే నువ్వు ఎవరి పక్షాల ఉన్నావు అనేది, అంటే నువ్వు దొర స్వభావం ఉందా లేదా అనేది. అందుకే నేను స్టార్టింగ్ అదే చెప్పిన, గట్టు మీద దొరోడు చెట్టు లెక్క కూర్చొని ఆలి నుండి తల్లి దాకా వాయు వరుస లేకుండా, అంటే నువ్వు కూడా వాయు వరుస లేకుండా తిట్టినో ఎంబడి నువ్వు ఉన్నావని చెప్తున్నావు. నువ్వు ఒకవేళ నువ్వు లేదు అంటే వాళ్ళ మీద కేసులు విత్డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వాడిని ఫస్ట్ బుక్కల వారేయాలి. మీ పొలిటికల్ పార్టీకి వెళ్ళి పర్మనెంట్ గా రిమూవ్ చేసి పడేసాలి అతన్ని. ఎందుకంటే అహంకారమే కదా. నేను మూడో వ్యక్తిని అంటున్నాడు. వేరే ఏం మంత్రులు లేరు, ఉప ముఖ్యమంత్రి లేడు, బట్టి లేడు, వేరే మంత్రులు లేరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేరు, కొండా సురేఖలు లేరు, సీతక్కలు లేరు, ఎవరు లేరు. మూడో వ్యక్తి ఆయన అన్నట్టుగానే ఇప్పుడు జరుగుతున్నది కూడా కదా. ఇది నీకు, నీ ప్రభుత్వానికి, నీ పార్టీకే అప్రతిష్ట పాలు చేస్తుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేయాల్సుకున్నా. అది కూడా చెప్పిందట, 7 కోట్లు పెట్టి ఉట్టి కాదని. మీది అంతా అమ్ముడు వేద కథ కదా నాయన. మీ దగ్గర ఇప్పుడు నీ మంత్రి మండలి ఉన్నాయని చెప్పిండు, 30 కోట్లు పెట్టుకొని నువ్వు పీసీసీ తెచ్చుకున్నావు అని. అంతా బక్వాస్ కథలు నడుస్తున్నాయి మొత్తం. నేను పైసలు పెట్టి వచ్చినా కాబట్టి ఆయన నీ దాంట్లో మంత్రి అవుతాడు, నువ్వు ఆయన మిమ్మల్ని మీరు తిట్టుకోవడం పబ్లిక్ పిచ్చోళ్ళు. ఎందుకంటే మా పబ్లిక్ ఏమున్నది, కింద వాళ్ళంతా ఏముంటది, 500-1000 రూపాయల కేసులు మీకు చూస్తే. ఆ చిన్న షిఫ్ట్ ఇంత వాటర్ బాటిల్ పోయినసారి ఇచ్చినావు, ఈసారి హాఫ్ బాటిల్ ఇస్తే సరిపోతుంది. పోయినసారి 1/4 కిలో కూరిచ్చినాం, ఈసారి 1/2 కిలో కూరిస్తే సరిపోతుంది. ఇవన్నీ తీసుకోవాలి, ఓట్లేయాలి, మన తల్లులను మనం తిప్పించుకోవాలి, వాళ్ళతో చేతుల్లో తిట్టిపించుకోవాలి.
ఇది ఈ బతుకులు తెలంగాణ బతుకులు. దయచేసి తెలంగాణ జనాలకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా, సోయికి రాండి. అయితే ఈ 40 ఏళ్ళు అనేది ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రిని అడగాలి, ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా ఆ పార్టీ అనే కాదు కదా. మరి ఈయన ఆయనలో ఉన్నాడు నాకైతే తెలియలే. ముఖ్యమంత్రి కూడా వేరే దగ్గరకు వచ్చిన పోయి పంచాయతీ ఎడ పెట్టుకోవాలి, సోనియా గాంధీ దగ్గర, రాహుల్ గాంధీ దగ్గర పెట్టుకోవాలి. ఆయన ఫస్ట్ వాళ్ళ ముఖ్యమంత్రి బొమ్మ పెట్టొద్దు, నేను 40 ఏళ్ళకి జెండా మోస్తున్నారు అబ్బాయి, నాది పెట్టుకుంటా, మన ఆయనది పెట్టుకుంటా, 40 ఏళ్ళకి ఎవడు ఉన్నాడో వాళ్ళది పెట్టుకుంటా అని చెప్పాలి. దీని గురించి కాదు కదా. ఒకవేళ అట్లే అన్నారు అనుకున్నా కదా, చిరంజీవి భార్యకి ఇచ్చింది కదా అక్కడ మెంబర్షిప్, ఇచ్చారు కదా, ఆమెకైతే మెంబర్ చేసిరు కదా, ఆమె మీద కొట్లాడాలి. తన ఈ మట్టిలో ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన బిడ్డ, ఇక్కడ పెట్టిన తల్లి ఆమె, తన గురించి మాట్లాడే అర్హత ఇక్కడికి పోయి వాళ్ళకి నాకు అర్థమవుతుంది. ఇప్పుడు తన మాట్లాడుతుంది కదా, తన రాజకీయాలు వచ్చినంత వయసు ఆ పూరనికి ఉన్నదో లేదో నాకు ఎరకలే. ఆ పూరనికి అంతే కదా, 30 ఏళ్ళేనట కదా, మన్వంతో తిరిగినాడు. ఎట్లా నోరు వచ్చింది వానికి అంటే అహంకారం లోపల ఎక్కడో ఉంది. ఈ జాతులకి వెళ్ళి గా కమిటీలలో ఉంటారా అని, అంటే నీకు ఆస్తి పాస్తులు కాదు, అవి కూడా కాదు, ఉంటుంది. నేను బయట చెప్పాలి నాకు తెలియదు, నేను బహిరంగ మీటింగ్ చెప్పిన, ఎవరికేం తక్కువ లేదు. న్యాయంగా ధర్మంగా పని చేసుకొని సంపాదించిన 1000 కోట్లు తన దగ్గర కూడా ఉన్నాయి. ఇది కూడా చెప్తున్నా. మా పెద్ద మా సొంటలో ఒక 500 కోట్లు మావి కావంటే తెలంగాణ సొంటోళ్ళ చేతులలో ఉంటుంది. ఇది కూడా చెప్తున్నా. నేను తెలంగాణను తీసుకొచ్చి సొంటోళ్ళ చేతుల్లో పెడతాం. బహిరంగ సభలో కూడా చెప్పిన. అంటే దేనికి కూడా ఏం తల వంచే స్థాయిలో ఆర్థికంగా కూడా ఉన్నటువంటి కాదు, కష్టపడితే వచ్చినాయి. ఆడ పైరవీలు వేసుకొని సంపాదించిన పైసలు కాదు. ఇది కూడా చెప్తున్నాను జనాలు. అరే పెడతాం భయ్, ఎవరి ఇష్టం వాళ్ళది. ఏం మన పార్టీ డైరెక్షన్ ఉంటే నీ పార్టీలో చూసుకో, పార్టీలో కంప్లైంట్ చేసుకో. నువ్వు బహిరంగంగా బూతులు ఎట్లా తిడతావు, పోయి చెప్పుకో, నీ పీసీసీకి చెప్పుకో, నీ సీఎంకి చెప్పుకో, నేత నీ సోనియా గాంధీకి చెప్పుకో, రాహుల్ గాంధీకి చెప్పుకో, నీ మల్లికార్జున ఖార్గేకి చెప్పుకో. కానీ నువ్వు బూతులు తిట్టేది ఎక్కడిది? ఎవడిచ్చిండు నీకు అధికారం? ఎవడిచ్చిండు? నేనేమంటా, మనకు అవసరం లేదు. మనకు వాళ్ళ ఫ్లెక్సీల గౌరవం అవసరం లేదు. మనకున్న గౌరవం మనకు ఉన్నది. పెద్దమ్మకున్న గౌరవం పెద్దమ్మకు ఉన్నది. ఈ ఫ్లెక్సీల పంచాయతీంద్ర నాయన బయట జనాలు విషపు కూడా తిని చచ్చిపోతున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దావాడి గురించి మాట్లాడు. అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది. రోడ్ల మీద దిల్సునగర్, మీకు ఇక్కడికి వెళ్ళి కూతవేటి దూరంలో దిల్సునగర్ లా పిల్లలు రోజు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నారు. వాళ్ళ మీద కేసులు పెట్టారు. గవాళ్ళ ఇష్యూలో కొట్లాడు. ఫ్లెక్సీల ఫోటోలు లేకుంటే ఈయనకు పెద్ద దిగొచ్చిందిగా, దానికో పంచాయతీ, దానికో కథ పెట్టి బూతులే. మళ్ళా అది పిల్లల మీద కూడా బూతులే. కృష్ణాగారు ఎవర్రా నువ్వు? భోసిడికేనా? ఈ భోసిడికేలేంటిది, ముండలేంటిది, ఈ భాష ఏంటిది? ఏర్పాటు చేసి ఏం చెప్తున్నా అంటే, నేను తిట్టినే కాదు, ఏఐ వీడియో ఏఐ రూపం ద్వారా చేసి ఇది అన్నోనికి అనే ధైర్యం అని ఉండాలి కదా. మరి మనకి ఆ ధైర్యం కూడా లేదు కదా. అదో చిచోరా గంజాయి బ్యాచ్ లెక్క కనబడుతుంది నాకైతే చూస్తుంటే. అంటే ఇంత చిల్లర మాటలు మాట్లాడదు కదా. ఈ గంజాయి బ్యాచ్లు మాట్లాడేటువంటి మాటలను మరి పైనున్నోళ్ళు ఏం చేస్తారో నాకు అర్థమైతే లేదు. మరి ముఖ్యమంత్రి ఇప్పటిదాకానైతే తన ఇచ్చింది కదా, తన గౌరవంగా తీసుకొని ఒకవేళ ఇచ్చింది అనుకుందాం, ఇచ్చిన దాన్ని అవమానపరిచేటట్టుగా మాట్లాడుతుంటే కూడా దాన్ని కాపలా ఉండాల్సింది కూడా తననే కదా. ఇప్పుడు ఏఐ తన మీద ఎందుకు పెడతాం? అంత పల్మూరు వెంకట గారు దెబ్బకు డ్రాప్ అయిన కొడుకు వాడు మిట్టపల్లి వెంకటేశ్వర భోజేశ్వరండి అనిల్ యాదవ్ వీళ్ళంతా మిట్టపల్లి వెంకటేశ్వర వెంకట గారికి ఉన్న ఇమేజ్ వాడు మన అతను అన్న మాటలు ఉన్నాయా? రికార్డు ఉందా తన అన్న మాటలది? పెట్టి ఒకసారి పెట్టు, ఒకసారి పెట్టు. పెట్టినావా? 40 సంవత్సరాలు జెండా మోసి మోసి గుద్ద జంగించుకుంటే యువతో పోషణ ముందు వస్తుందంట, ఆయన ఫ్లెక్స్ వేసుకుంటుందంట. నేను స్టేట్ ప్రెసిడెంట్ ఏం లాభము? నా ఎంబడి ఓడి తిరగాలి, క్యాడర్కి ఏం సమాధానం చెప్పుకోవాలి? కిరా 40 సంవత్సరాలు జెండా మోసి మోసి గుద్ద జంగించుకుంటే యువతో పోషణ ముందు వస్తుందంట, ఆయన ఫ్లెక్స్ వేసుకుంటుందంట. నేను స్టేట్ ప్రెసిడెంట్ ఏం లాభము? ఇక విన్నారు కదా, తెలంగాణ సమాజం విన్నారు కదా. ముఖ్యమంత్రి గారు మా పెద్దమ్మకు నువ్వు పోషించి తిట్టిస్తుంది కానే, తిట్టిస్తుందిగా. ఇట్లా బజార్లో పోయే ప్రతి ఒక్కడు ప్రతి చిల్లరగాడు మాట్లాడేందుక. నీకు నిజంగా ఈ జాతుల పట్ల, ఈ కులాల పట్ల నీకు నిజంగా ప్రేమ ఉండేది ఉంటే వాడిని వెంటనే పదవి నుంచి తీసేసి పార్టీ నుంచి బర్తరఫ్ చేసి జైల్లో పడేయాలి, బొక్కల పడేయాలి. మళ్ళా నేను రిపీట్ చేస్తున్నా, అయిన దానికి కాని దానికి మా ఊళ్ళ మీద కేసులు ఎట్లా పెడుతున్నావు, వాడు చేసిన దానికి తీసాను పాడేసి నువ్వు ఇట్లా నీకు అవమానం జరిగింది కాబట్టి నువ్వు ఎలక్షన్ ముందుకు వచ్చి అడిగిపోయినావు కదా, సపోర్ట్ అడిగిపోయింది కదా. ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చింది కదా,
ఇప్పుడు జరిగిన అవమానానికి నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చొని నేను ఎమ్మెల్యే చేస్తా అని చెప్పి ఎమ్మెల్సీని చేస్తా అని చెప్పి నువ్వు ఎమ్మెల్యే ఎలక్షన్ దూరం ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్సీని చేస్తా అని నువ్వు ప్రకటన చేసి పోతేనే నా సొంటోడు అయితే నువ్వు చలో ఎందుకంటే ఇప్పటిదాకా చాలా చూసినాం మేము, చాలా ఇన్సిడెంట్ చూసినాము. కుమ్మెర కాడికెళ్ళి నల్గొండ కాడికెళ్ళి చాలా ఇన్సిడెంట్ చూసినాం. దిల్షనర్ల పిల్లల మీద కేసులు పెట్టుడు ఇవన్నీ చూసినాం కదా. నిన్ను నమ్మే పరిస్థితి లేదు కనుక నా నుంచి క్రాంతి దళ తరఫుకి వెళ్ళి నువ్వు అటువంటిదైనా వీడికి వచ్చి చెప్పి పోతేనే మా సొంటోళ్ళం ఏమైనా నీ మీద శాంతిస్తాం. ఈ ఇష్యూలా, వేరే ఇష్యూలో కాదు. లేకపోతే ఈ ఇష్యూ మాట్లాడుతూనే ఉంటాం. ఏడ వేదిక దొరికితే ఆడ నువ్వు ఉట్టిగా కొంతమందిని కమిషన్ల మెంబర్లు వేసుడు ఇట్లా వేసుడు కాదు. వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాలలో కూడా నువ్వు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ముఖ్యమంత్రికి చెప్తున్నా. లేకపోతే నువ్వు ఒక అసమర్థ సోయి లేని నీకు పేద ప్రజల మీద ప్రేమ లేని ముఖ్యమంత్రిగా నిన్ను మేము చూస్తాం.